హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, యక్షిని ఉపాసనా క్రమంలో ఉద్దామేశ్వర తంత్రమందు చెప్పబడిన 36 మంది యక్షిణులలో 10వ యక్షిణి అయిన మహాభయ యక్షిణి గురించి చెప్పుదాం. ఈమె చాలా భయంకరంగా ఉంటుంది. శత్రు నిర్భేద్యమైన శత్రు సంహారకారిణి అయిన ఈమె సకల విజయములను చేకూరుస్తూ రక్షణ కవచం వలె మనకు రక్షిస్తూ ఎటువంటి శత్రువులనైనా సరే నిర్జించగల మహత్తరమైన మహాశక్తి. ఈమె ఉపాసన చేయడం అన్నది చాలా కష్టమైనది. ఎందుకనగా శ్మశానంకు వెళ్లి ఎముకలపై కూర్చొని జపం చేయవలసి ఉంటుంది. నల్లని వస్త్రములు, నిశా రాత్రి అందు జపం చేయాలి. అటువంటి వెసులుబాట్లు ఈ కాలమందు లేవు. కాబట్టి మనం ఏం చేయాలి? శ్మశానంకు వెళ్లి శ్మశానంలో ఉన్న తులసి చెట్టుకి పెకిలించి దాని యొక్క కాండము కత్తిరించి, అనగా కేవలం కాండము నుండి వేర్లు తీసుకుని వచ్చి మన ఆసనం కింద వేసుకొని దానిపై కూర్చొని ఈ మంత్ర జపం సిద్ధింప చేసుకోవచ్చు. ఇంట్లో చేసేవారు ఎర్రని వస్త్రములతో ఉత్తరాభిముఖంగా చేయవలసి ఉంటుంది. ముందు చెప్పే విధంగా తొలి సంధ్య మరుసంధ్య కులదేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకొని ముందు మనం చెప్పబోయే మంత్రమును 108 సార్లు చొప్పున జపం చేసి తర్వాత రాత్రి 10 గంటల నుండి 1 గంట అనగా 1 గంటలోగా లేక 2 గంటల వరకు ఈ మంత్రమును జపం చేయవలసి ఉంటుంది. ఈ మంత్ర జపము 16 రోజుల్లోగా గాని 21 రోజులోగా గాని 1,00,000 జపం పూర్తి చేసి మహాభయే యక్షిని యొక్క అనుగ్రహముతో సకల శత్రువులను నిర్జింప చేసుకోవచ్చు. ముందుగా యక్షిని శీఘ్ర ప్రసన్నతకు చెప్పబోయే మంత్రం చెప్పుకుందాం. మంత్రము హ్రీం శ్రీం నిత్య ద్రవే మదా మహాభయే శ్రీం హ్రీం. మంత్రం మరోసారి హ్రీం శ్రీం నిత్య ద్రవే మదా మహాభయే శ్రీం హ్రీం. మంత్రం మరోసారి హ్రీం శ్రీం నిత్య ద్రవే మదా మహాభయే శ్రీం హ్రీం. ఇప్పుడు మనం చెప్పిన మంత్రమును తొలి సంధ్య మరుసంధ్య 108 చొప్పున జపం చేసి తర్వాత రాత్రి వేళ మహాయక్షిని యొక్క మంత్ర జపం ప్రారంభించే ముందు మరో 108 జపం చేసిన తర్వాత మూల మంత్రమును జపం చేయవలసి ఉంటుంది. ఈ మంత్రము ఇప్పుడు 1,00,000 జపం చేయవలసిన మహాభయ యక్షిని యొక్క మూల మంత్రము. మంత్రము ఓం ద్రీం మహాభయే ఆకర్షిణి స్వాహ. మంత్రం మరోసారి ఓం ద్రీం మహాభయే ఆకర్షిణి స్వాహ. మంత్రం మరోసారి ఓం ద్రీం మహాభయే ఆకర్షిణి స్వాహ. దివ్యత్మ స్వరూపులారా, ఏ యక్షిని ఉపాసన చేసినా తొలి సంధ్య మరుసంధ్య తప్పనిసరి కులదేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకోవలసి ఉంటుంది. వాచిక జపమే చేయవలసి ఉంటుంది. మానసిక ఉపాంశ జపం పనికిరాదు. రాత్రి 10 గంటల నుండి 2 గంటలలోగా 16 మాలలు జపం చేసి ఈ ఉద్దామేశ్వర తంత్రంలో చెప్పబడిన 36 మంది యక్షిణుల యొక్క ఏ సాధన అయినా సరే అతి శీఘ్రంగా చేసుకోవచ్చు. ఈ సాధనలు చేయాలనుకునే వాళ్ళు ముందుగా దశమహా విద్యాది దేవతల యొక్క ఏదైనా ఒక ఉపాసన పూర్తి చేసిన వారై ఉండాలి. అది కూడా గురు సమక్షంలో నేర్చుకుని చేసిన వారై ఉండాలి. చండి చాముండి లేక భైరవ ఉపాసనలో ప్రావీణ్యత కలిగి ఉండాలి. ఇటువంటి మంత్రములు గురు సమక్షంలో తీసుకొని గురువు యొక్క అదుపాజ్ఞలతో ఉంటూ చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలవు. కాగా యక్షిని కవచము, యక్షిని గుటికలు, ఆకర్షణ యంత్రము పెట్టి చేయడం వలన ఇంకా వేగంగా యక్షిణులు సాక్షాత్కరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఇవి కావాలనుకుంటే మాతో సంప్రదించి ప్రత్యక్షంగా మీరు జపం చేసి యక్షిని యొక్క అనుగ్రహంతో సకలము సిద్ధింప చేసుకోగలరు. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి. చేసి తగు ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన భోగయుక్తమైన ఆనందమయమైన జీవితం కొనసాగించాలని కోరుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.